Good morning to everyone. How are you all? I hope you are so good. Welcome to Venkat Spoken English Classes. మన డైలీ లైఫ్లో మనం ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. నాకు కారు ఉంది. ఆమెకు అందమైన నెక్లెస్ ఉంది. అతడికి సొంత షాపు ఉంది. వారికి మెడికల్ షాప్ ఉంది. నాకు కారు ఉండేది. ఈ విధంగా నాకు ఉంది మరియు నాకు ఉండేది అనే వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను కారును కలిగి ఉన్నాను అని అంటే మన వాడుక భాషలో నాకు కారు ఉంది అని అంటాం. ఆమెకు అందమైన నెక్లెస్ ఉంది. వారికి సొంత షాపు ఉంది. అతడికి కిరాణం షాపు ఉంది. ఈ విధంగా నాకు ఉంది అనే దాన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికి మనం హ్యావ్ లేదా హ్యాజ్ను ఉపయోగించి తెలుపవచ్చును. ఇక్కడ హ్యావ్ లేదా హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్. ఇప్పుడు మరి సబ్జెక్ట్ ప్రొనౌన్ అయినటువంటి ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వేటికి హ్యావ్ వస్తుంది మరియు వేటికి హ్యాజ్ వస్తుందో తెలుసుకుందాం. ఐ, వి, యు, దే వీటికి హ్యావ్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ, షీ, ఇట్ వాటికి హ్యాజ్ వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని మనం బాగా గుర్తుంచుకొని మాట్లాడాలి. ఇప్పుడు హ్యావ్ మరియు హ్యాజ్కు సంబంధించినటువంటి కొన్ని సెంటెన్స్ని గమనిద్దాం. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు కారు ఉంది. షీ హ్యాజ్ ఏ నెక్లెస్ అంటే ఆమెకు నెక్లెస్ ఉంది. దే హ్యావ్ ఏ మెనీ రెస్పాన్సిబిలిటీ వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. హీ హ్యాజ్ ఏ మెడికల్ షాప్ అతనికి మెడికల్ షాపు ఉంది. ఈ విధంగా కలిగి ఉన్నాను లేదా ఉంది అనే విషయాన్ని, నాకు ఉంది అనే విషయాన్ని తెలియజేయడానికి హ్యావ్ లేదా హ్యాజ్ను ఉపయోగించి తెలుపవచ్చును. ఇప్పుడు కలిగి ఉండేవాడిని లేకుంటే కలిగి ఉండేది అనే దాని గురించి తెలుసుకుందాం. నాకు కారు ఉండేది, నాకు షాపు ఉండేది, నాకు పెన్ను ఉండేది. ఈ విధంగా ఉండేది గతంలో కలిగి ఉండే అటువంటి దాన్ని, గతంలో నాకు ఉంది కానీ ఇప్పుడైతే లేదు. అలాంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయడానికి హ్యాడ్ను ఉపయోగించాలి. హ్యాడ్ అంటే కలిగి ఉండేది అని తెలుగు మీనింగ్, అంటే గతంలో, పాస్ట్లో. హ్యావ్, హ్యాజ్ల పాస్ట్ రూపం హ్యాడ్. ఇక్కడ కొన్ని సెంటెన్స్ని గమనిద్దాం. ఐ హ్యాడ్ ఏ కార్ నాకు కారు ఉండేది అంటే గతంలో, లాస్ట్ ఇయర్ కావచ్చు. అదే ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు కారు ఉంది, ఇప్పుడు ప్రజెంట్గా ఉంది. ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నాకు లాస్ట్ ఇయర్ ఉండేది కారు కానీ ఇప్పుడైతే లేదు అని మీరు ఈ యొక్క చిన్న
భేదాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. మరొకటి తీసుకుందాం. ఐ హ్యాడ్ ఏ మెడికల్ షాప్. నాకు మెడికల్ షాపు ఉండేది అంటే గతంలో నాకు ఉంది, కలిగి ఉండేది. ఐ హ్యాడ్ ఏ పెన్. నాకు పెన్ను ఉండేది, గతంలో ఒక మంచి పెన్ను ఉండేది నా దగ్గర అని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ ప్రొనౌన్ అయినటువంటి ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అన్నిటికీ కూడా హ్యాడ్ వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మనం అన్నిటికీ కూడా హ్యాడే వస్తుంది, ఎక్కడ కూడా ఏం చేంజ్ కాదు. హ్యావ్ మరియు హ్యాజ్ సెంటెన్స్ని ఏ విధంగా నెగటివ్ చేయాలి, ఇంట్రాగేటివ్ చేయాలి, నెగటివ్ ఇంట్రాగేటివ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ హ్యావ్ మరియు హ్యాజ్ అనేవి మెయిన్ వర్బ్స్. హ్యావ్ అనే వర్బ్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది అంటే డూ ప్లస్ హ్యావ్ రెండు కూడా కలిసిపోవడం వల్ల హ్యావ్ అనే వర్బ్ ఫార్మేషన్ అవుతుంది. అంటే హ్యావ్లో డూ ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. డజ్ ప్లస్ హ్యావ్ రెండు కూడా కలిసిపోవడం వల్ల హ్యాజ్ అనే మెయిన్ వర్బ్ ఫార్మేషన్ అవుతుంది. అంటే హ్యాజ్లో డజ్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు హ్యావ్ లేదా హ్యాజ్ సెంటెన్స్ని ఏ విధంగా నెగిటివ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ని తీసుకున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు కారు ఉంది. ఈ సెంటెన్స్ని ఇప్పుడు మనం నెగటివ్ చేయాలి అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఐ హ్యావ్ నో కార్ ఈ విధంగా అనవచ్చు. ఐ హ్యావ్ నాట్ కార్ ఈ విధంగా అనవచ్చు. మనం ఇంతకుముందు డిస్కషన్ చేసినటువంటి రూల్ ప్రకారం హ్యావ్లో డూ ఉందని చెప్పాను కదా. ఐ హ్యావ్ ఏ కార్ అనే సెంటెన్స్ను ఈ విధంగా కూడా చెప్పవచ్చును. ఐ డూ హ్యావ్ ఏ కార్ ఈ విధంగా కూడా చెప్పవచ్చును. ఇప్పుడు నెగటివ్ చేద్దాం. డూ మరియు హ్యావ్ల మధ్య నాట్ ఉంచినట్లయితే సెంటెన్స్ నెగటివ్ అయిపోతుంది. అది ఏ విధంగా అని అంటే ఐ డు నాట్ హ్యావ్ ఏ కార్ నాకు కారు లేదు, నాకు కారు లేదు అని తెలుగు మీనింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే హ్యావ్లో డూ ఉంది, డూకు హ్యావ్కు మధ్యలో నాట్ ఉంచాం. సింపుల్, నెగిటివ్ చేయడం వెరీ ఈజీ. ఇప్పుడు ఇంట్రాగేటివ్ చేద్దాం. మనకు తెలుసు హ్యావ్లో డూ అనే వర్బ్ ఉంది అనేది, డూ అనేది ఉంది అన్న విషయం మనకు తెలుసు. సో ఆ డూను ముందు ఉంచి చెప్పినట్లయితే ఇంట్రాగేటివ్ అవుతుంది. అది ఏ విధంగా అనంటే డూ ఐ హ్యావ్ ఏ కార్, డూ ఐ హ్యావ్ ఏ కార్ నాకు కారు ఉందా. ఫర్ సపోజ్ మీరు ఎదుటి వ్యక్తిని అడగాలనుకోండి, డూ యూ హ్యావ్ ఏ కార్ ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ నేను ఐ తీసుకున్నా కాబట్టి
డూ ఐ హ్యావ్ ఏ కార్, నాకు కారు ఉందా. ఇంట్రాగేటివ్ సెంటెన్స్, వాక్యం చివరలా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇదే సెంటెన్స్ని నెగటివ్ ఇంట్రాగేటివ్ చేద్దాం. డూ నాట్ అనే దాన్ని షార్ట్ ఫార్మేషన్లో డోంట్గా చెప్పవచ్చును. డోంట్ను ముందు ఉంచి చెప్పినట్లయితే నెగటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. అది ఏ విధంగా అని అంటే, డోంట్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు కారు లేదా, నాకు కారు లేదా. ఈ విధంగా హ్యావ్ సెంటెన్స్ని నెగటివ్ చేయవచ్చును, ఇంట్రాగేటివ్ చేయవచ్చును, నెగటివ్ ఇంట్రాగేటివ్ చేయవచ్చును. ఇప్పుడు హ్యాజ్ సెంటెన్స్ని తీసుకొని ఏ విధంగా నెగటివ్ చేస్తున్నానో మరియు ఇంట్రాగేటివ్ చేస్తున్నానో మరియు నెగటివ్ ఇంట్రాగేటివ్ చేస్తున్నానో చూడండి. ఇక్కడ షీ హ్యాజ్ ఏ కార్, ఆమెకు కారు ఉంది, కలిగి ఉంది. మనకు ఒక విషయం తెలుసు, హ్యాజ్లో డజ్ ఉంది. డజ్ ప్లస్ హ్యావ్ కలిసిపోవడం వల్ల హ్యాజ్ అనే మెయిన్ వర్బ్ ఫార్మేషన్ అవుతుంది. ఇప్పుడు నెగటివ్ చేయడం వెరీ ఈజీ. ఇదే సెంటెన్స్ను మరొక విధంగా కూడా చెప్పవచ్చును. షీ హ్యాజ్ నో కార్, ఇట్లా చెప్పవచ్చును. షీ హ్యాజ్ నాట్ ఏ కార్, ఆ విధంగా కూడా చెప్పవచ్చును. మన రూల్ ప్రకారం హ్యాజ్లో డజ్ ప్లస్ హ్యావ్ ఉంది కాబట్టి డజ్ మరియు హ్యావ్ మధ్యలో నాట్ ఉంచినట్లయితే నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. అది ఏ విధంగా అంటే, షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్, ఆమెకు కారు లేదు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ సెంటెన్స్ను ఇంట్రాగేటివ్ చేద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ను ఇంట్రాగేటివ్ చేద్దాం. సింపుల్ అండి. డజ్ను ముందు ఉంచి మాట్లాడినట్లయితే, డజ్ను ముందు ఉంచి మాట్లాడండి, వాక్యం చివరలో క్వశ్చన్ మార్క్ ఉంచండి. డజ్ షీ హ్యావ్ ఏ కార్, డజ్ షీ హ్యావ్ ఏ కార్, క్వశ్చన్ మార్క్ కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రాగేటివ్ చేద్దాం. డజ్ నాట్, డజ్ నాట్ను డజంట్గా షార్ట్ ఫార్మేషన్లో చెప్పవచ్చును. ఈ డజంట్ని ముందు ఉంచి చెప్పినట్లయితే నెగటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. అది ఏ విధంగా అనంటే, డజంట్ షీ హ్యావ్ ఏ కార్, ఆమెకు కారు లేదా, కారు లేదా. ఈ విధంగా హ్యావ్ మరియు హ్యాజ్ సెంటెన్స్ని నెగటివ్ చేయడం తెలవాలి, ఇంట్రాగేటివ్ చేయడం తెలవాలి, నెగటివ్ ఇంట్రాగేటివ్ చేయడం తెలవాలి. వీటిని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఒక హ్యావ్ సెంటెన్స్ మీదనే కాకుండా హ్యావ్ లేదా హ్యాజ్ను నెగటివ్ చేయడం, ఇంట్రాగేటివ్ చేయడం, నెగటివ్ ఇంట్రాగేటివ్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు హ్యాడ్ సెంటెన్స్ని ఏ విధంగా నెగటివ్ మరియు ఇంట్రాగేటివ్ మరియు నెగటివ్ ఇంట్రాగేటివ్ చేయాలో తెలుసుకుందాం. హ్యాడ్ అనే మెయిన్ వర్బ్ ఏ విధంగా ఫార్మేషన్ అవుతుంది అని అంటే, హ్యాడ్ అంటే కలిగి ఉండేవాడిని, అంటే గతంలో, కాబట్టి పాస్ట్ కదా ఇది. హ్యాడ్ అనే మెయిన్ వర్బులో డిడ్ ప్లస్ హ్యావ్ రెండు కూడా కలిసిపోవడం వల్ల హ్యాడ్ అనే మెయిన్ వర్బు ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. డిడ్ ప్లస్
హ్యావ్ రెండు కూడా కలిసిపోవడం వల్ల హ్యాడ్ అనే మెయిన్ వర్బ్ ఏర్పడుతుంది. అంటే హ్యాడ్లో డిడ్ ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అర్థమయ్యే ఉంటుంది మీకు. ఇప్పుడు హ్యాడ్ సెంటెన్స్ని ఏ విధంగా నెగిటివ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ తీసుకున్నాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇంతకుముందు తీసుకున్నటువంటి సెంటెన్స్నే తీసుకుంటున్నాను. ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నాకు కారు ఉండేది. ఈ సెంటెన్స్ని మనం ఇప్పుడు నెగటివ్ చేయాలి. అంటే హ్యాడ్లో డిడ్ ప్లస్ హ్యావ్ ఉందన్న విషయం మనకు తెలుసు. డిడ్ మరియు హ్యావ్ మధ్యలో నాట్ ఉంచినట్లయితే హ్యాడ్ సెంటెన్స్ నెగటివ్ అవుతుంది. అది ఏ విధంగా అనంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, నాకు కారు ఉండేది కాదు, గతంలో నాకు కారు లేదు అన్నట్టు. ఇప్పుడు ఇంట్రాగేటివ్ చేద్దాం ఇదే సెంటెన్స్ని. వెరీ ఈజీ అండి. డిడ్ను ముందు ఉంచి చెప్పినట్లయితే ఇంట్రాగేటివ్ అవుతుంది. వాక్యం చివరల క్వశ్చన్ మార్క్ తప్పనిసరిగా ఉంచాలి. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు కారు ఉండేదా గతంలో. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు కారు ఉండేదా. ఇప్పుడు నెగటివ్ ఇంట్రాగేటివ్ చేద్దాం. మనకు తెలుసు డిడ్ నాట్ను డిడెంట్గా షార్ట్ ఫార్మేషన్లో చెప్పవచ్చును. ఈ డిడెంట్ను వాక్యం ముందు ఉంచి చెప్పినట్లయితే నెగటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. తప్పనిసరిగా వాక్యం చివర క్వశ్చన్ మార్క్ ఉంచాలి. ఇప్పుడు నెగటివ్ ఇంట్రాగేటివ్ చేస్తున్నాను చూడండి. డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్, డిడెంట్ ఐ హ్యావ్ ఏ కార్, నాకు కారు లేదా గతంలో అని తెలుగు మీనింగ్ వస్తుంది. ఈ విధంగా మీరు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ సెంటెన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మరియు ఈ సెంటెన్స్ని నెగటివ్ ఇంట్రాగేటివ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు నెగటివ్ ఇంట్రాగేటివ్ బాగా ప్రాక్టీస్ చేస్తారో మీరే సొంతగా చాలా వాక్యాలను క్రియేట్ చేయవచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.